ఆదిత్య దగ్గర సాక్ష్యాలతో సహా జీవన కుట్రను బయటపెట్టిన ఆనంది, ఊర్వశి చెంప పగలగొట్టి ఊహించిన షాక్ ఇచ్చిన సునంద. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా వ్రతం పూర్తయిన తర్వాత ఇంటికి వస్తూ ఉండగా ఆనంది అయితే చెప్తూ ఉంటుంది, ఆ దేవుడికి ఒకరికొకరు విడిపోవడం తప్పలేదు. మనమెంత ఖచ్చితంగా నిజ నిజాలు బయటపడిన రోజు మీరు నన్ను అర్థం చేసుకుంటారు, మళ్ళీ మనిద్దరం ఒకటవుతాము అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. నువ్వు తప్పు చెయ్యలేదు, నిరూపించుకుంటాను అని చెప్తున్నావు తప్ప ఇప్పటికి నువ్వు నిరూపించుకోలేదు. ఇంకెప్పుడు నిరూపించుకుందామనుకుంటున్నావు అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. నేను అదే పని మీద ఉన్నాను, నాకు కాస్త టైం కావాలి, నేను మాత్రం మిమ్మల్ని దూరం చేసుకునే ప్రసక్తే లేదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. సరే అది చూద్దాము, నువ్వే చెప్తున్నావు కదా ఆ స్వామివారి వ్రతం చేసిన జంట ఎప్పటికీ విడిపోదు, ఎప్పటికీ కలిసే ఉంటారు అని, అది చూస్తాను అంటూ ఆదిత్య అయితే చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది, నేను మళ్ళీ ఆ రిపోర్టర్ని ఒకసారి కలుసుకోవాలి, తన ద్వారా ఏవైనా విషయాలు తెలిస్తే ఖచ్చితంగా ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారో తెలుస్తుంది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళంగానే ఇంతలో పూజారి తాత అయితే ప్రసాదం తీసుకుని వచ్చి, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నీకోసమే ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను, నువ్వు బయటికి వెళ్ళావు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ వండుకుంటావో లేదో అని ఈ ప్రసాదం నీకు పక్కకి తీసి పెట్టాను అంటూ పూజారి తాత అయితే చెప్తూ ఉంటాడు. పూజారి తాత, నేను ఈరోజు ఆదిత్య గారితో కలిసి వ్రతం చేయడానికి వెళ్ళాను, మేమిద్దరం వ్రతం జరిపించుకున్నాము, ఆ దేవుడి దయ వల్ల మా ఇద్దరి మధ్య ఉన్న దూరం తొలగిపోతుంది కదా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. అమ్మ, ఆ దేవుడి వ్రతం చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఏ జంట కూడా ఇప్పటి వరకు విడిపోలేదు, మీ ఇద్దరూ కలిసే ఉంటారు, నేను చెప్తున్నాను కదా, నీకు ఆ శివయ్య తోడున్నంత వరకు నువ్వు ఏ విషయంలోనూ కూడా ఓడిపోవు అంటూ పూజారి తాత అయితే చెప్పంగానే, సరే పూజారి తాత, నేను కూడా అదే కోరుకుంటున్నాను, ఖచ్చితంగా నిజ నిజాలన్నీ బయటపడి తీరాలి, ఆ విషయం మీదే ఆలోచిస్తున్నాను, రేపు ఆ రిపోర్టర్ని కలుసుకొని అసలు విషయాలు తెలుసుకుంటాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, ఈ ప్రసాదం తీసుకో అంటూ పూజారి తాత అయితే ఆనందికి ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆనంది అయితే రిపోర్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే రిపోర్టర్ని అయితే అడుగుతూ ఉంటుంది, మిమ్మల్ని మొన్న కలుసుకున్నాను కదా, మీ మీడియా వాళ్ళకి అసలు ఫోన్ చేసింది ఎవరు నేను తెలుసుకోవాలి, మీకు ఎవరు ఫోన్ చేసి నా పేరు చెప్పి ఈ విషయాన్ని బయట పెట్టారో నాకు చెప్పండి అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. మీరు అడిగినట్టే ఫోన్ నెంబర్స్ అన్నీ కలెక్ట్ చేశాను, ఒక్కసారి చూడండి అంటూ ఆ రిపోర్టర్ అయితే ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాడు. ఇక వాయిస్ రికార్డింగ్ కూడా ఇచ్చేసరికి జీవన వాయిస్ విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఇదంతా చేసింది జీవన, ఇంతవరకు నన్ను ఎంతో మోసం చేసింది, ఎన్నోసార్లు నా జీవితంతో ఆడుకోవాలని చూసింది, జ్యోతమ్మ సూర్యబాబు గురించే ఆ జీవనని క్షమించాను, ఇప్పుడు మాత్రం ఇక క్షమించే ప్రసక్తే లేదు, నన్ను అందరికీ దూరం చేసి అందరి ముందు అవమానం పడేలా చేసింది, నన్ను నా భర్తని దూరం చేసింది, అలాంటి జీవన నీకు క్షమిస్తే నేను ఎట్టి పరిస్థితిలో కూడా తనని క్షమించను అంటూ ఆనంది అయితే నిర్ణయించుకుంటుంది. ఇక వాయిస్ రికార్డును అయితే తీసుకుని ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక బయట జీవన ఉండంగానే జీవన అయితే ఏంటో అడావుడిగా వస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏముంది, నీ నిజ స్వరూపం ఈరోజు బయటపడింది, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వచ్చాను, నీ విషయాన్ని ఎవరి ముందు కూడా బయట పెట్టలేదు, నువ్వు ఎన్ని చేసినా కానీ నిన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ నిన్ను కాపాడుకుంటూ వచ్చాను, కానీ ఇక మీదట నిన్ను క్షమించే ప్రసక్తే లేదు, నీకు బుద్ధొచ్చేలా చేస్తాను అంటూ ఆదిత్యనైతే పిలుస్తుంది. అప్పుడే ఆదిత్య అయితే వస్తాడు. ఏంటి, ఏమైంది అంటూ అడుగుతూ ఉండంగా, ఏమైందా, మనిద్దరం
ఈరోజు ఇలా విడిపోయి దూరంగా ఉన్నాము అంటే దానికి కారణం ఈ జీవన. ఆ రోజు మీడియా వాళ్ళకి ఫోన్ చేసి మన ఇంటి పరువు పోయేలా చేసింది నేనే అని మీ అందరూ కూడా నన్ను నిందించారు. అత్తయ్యగారు నన్ను మెడపట్టుకుని బయటికి గెంటేశారు. కానీ ఇదంతా చేసింది మాత్రం జీవన కారణంగానే ఈరోజు మన ఇద్దరం దూరం అయ్యే పరిస్థితి వచ్చింది అంటూ అప్పుడు ఇక ఆనంది అయితే తాను తీసుకువచ్చిన వాయిస్ రికార్డింగ్ని అయితే వినిపిస్తుంది. ఆ వాయిస్ రికార్డింగ్ విన్న ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఇదంతా చేసింది జీవన. ఇప్పటి వరకు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను నిన్ను అపార్థం చేసుకోవడానికి కారణం ఒకే ఒకటి. శ్రీతన్ నీ సొంత తమ్ముడు కాబట్టి నీ తమ్ముడు కోసం నువ్వు ఏం చేయడానికైనా వెనుకాడవని ఆలోచించాను. కానీ నువ్వు అత్తారింటి పరువు గురించి కూడా ఆలోచిస్తావని తెలుసుకోలేకపోయాను. నీ పుట్టింటి మీదున్న ప్రేమతో నువ్వు ఈ తప్పు చేశావని నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు ఆనంది అంటూ ఆదిత్య అయితే ఆనందికి క్షమాపణ అయితే చెప్తాడు. ఇంతలో ఇక ఈ మాటలన్నీ విన్న సునంద కూడా తను చేసిన తప్పు అయితే తెలుసుకుంటుంది. నేను ఆనంది విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. నిజాలు తెలుసుకోకుండా చాలా పొరపాటు చేశాను. ఆనంది జ్యోతి సూర్యుల కన్న కూతురన్న విషయం నాకు తెలియదు. ఆదిత్య కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేదు. ఆదిత్య ఆనందిని అపార్థం చేసుకోవడానికి కారణం ఇదని ఇప్పటికీ అర్థమైంది. నేను ఆనంది విషయంలో ఎంత తప్పు చేశానో ఈరోజు తెలుసుకున్నాను అంటూ సునంద అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఊర్వశి అయితే వస్తుంది. అత్తయ్యగారు, మీరు చెప్పినట్టే ఆదిత్య గారిని నా సొంతం చేసుకోవడానికి నేను ఒక ప్లాన్తో వచ్చాను. ఆ ప్లాన్ మీకు చెప్తాను. ఆదిత్య గారు ఖచ్చితంగా నా సొంతం అవుతారు అంటూ ఊర్వశి అయితే అనంగానే అప్పుడే సునంద అయితే ఊర్వశి చెంప అయితే పగలగొడుతుంది. ఏంటి, నా కొడుకుని నువ్వు సొంతం చేసుకునేది? ఇప్పటి వరకు ఆనంది తప్పు చేసింది అని నమ్మాను కాబట్టి తనని ఆదిత్యకి దూరం చేసి ఆదిత్యకి నీకు పెళ్లి చెయ్యాలన్న ప్రయత్నంలో నిన్ను ఆఫీస్కి తీసుకువచ్చాను. కానీ ఇప్పుడు నిజాలేటో బయటపడ్డాయి. ఆనంది ఎలాంటిదో తెలుసుకున్నాను. ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత ఆనందిని ఎలా దూరం చేస్తాను అనుకున్నావు? ఆదిత్యకి ఆనందియే సరైన జోడి. వాళ్ళిద్దరూ చూడముచ్చటగా ఉంటారు. అలాంటి జంటను విడదీసి ఆదిత్యని నీకెలా ఇచ్చి చేస్తాను అనుకున్నావు? డిజైన్స్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ నేను నీకు సపోర్ట్గా ఉండి ముందుకు నడిపిస్తున్నాను. కానీ ఆనంది మాత్రం తన సొంత తెలివితేటలతో అన్నీ కూడా సాధిస్తుంది. ఆదిత్యకి ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటుంది. ఆదిత్య అంటే తనకి ప్రాణం. అలాగే ఆనందికి ఆదిత్య ప్రాణం. అంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళని విడదీసి నీకు ఎలా ఆదిత్యాన్ని సొంతం చేస్తాను అనుకున్నావో? ఇంకొకసారి నా కొడుకుని సొంతం చేసుకోవాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ సునంద అయితే అంటూ ఉండగా, అదేంటి, మీరే కదా తీసుకువచ్చారు, మీరే కదా మీ అబ్బాయిని పెళ్లి చేసుకోమని మీ అబ్బాయిని సొంతం చేసుకోమని చెప్పి ఇప్పుడు మీ కోడలు మంచిది అనేసరికి నన్ను శత్రువులా చూస్తున్నారు. మీరు చేసిందే తప్పైనప్పుడు నన్ను నిందించడం ఏంటి అంటూ ఊర్వశి అయితే అడుగుతూ ఉంటుంది. చూడు, నువ్వు అడిగింది నిజమే, తప్పు చేసింది నేనే. కానీ నేను చేసింది తప్పు అని తెలిసినప్పుడు కూడా అది సరిదిద్దుకోకుండా ఎలా నీకు న్యాయం చేస్తాను అనుకున్నావో? నీకు పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చాను కాబట్టి ఖచ్చితంగా నీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. మీరు నాకు పెళ్లి సంబంధం తీసుకువచ్చి చెయ్యవలసిన అవసరం లేదు. నేను మీ దయాదాక్షిణ్యాలతో బ్రతకవలసిన అవసరం కూడా లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ ఊర్వశి అయితే చెప్పి బయటికి వచ్చేస్తుంది. అమ్మయ్య, వీళ్ళ దగ్గర నుంచి ఎలాగో తప్పించుకున్నాను.
ఆనంది నిజం తెలుసుకోకముందే నేనే ఆ కారులో మత్తు పదార్థాలు పెట్టాను అని బయట పడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ ఊర్వశి అయితే నిర్ణయించుకుంటుంది. ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా ఒక్కటవుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.